దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఈరోజు మీ ముందుంచుతూ ఉన్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఫుట్నోట్లో సమస్తము సమకూడి జరుగుచున్నవి అన్న చోట మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అనే మాటలు ఉన్నాయి. ఈ వచనం మనందరికీ బాగా పరిచయమైన వచనమే. మనం ఎవ్వరం కూడా అసౌకర్యంగా ఉన్న పరిస్థితులను ప్రేమించలేము. అవాంఛనీయమైన అనుభవాలను మనం ప్రేమించలేము. కోరదగని పరిస్థితులు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు అవి మన జీవితాల్లో వెంటనే తొలగిపోవాలి అనుకుంటాం. వాటిని వెంటనే నా జీవితం నుంచి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం కూడా. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, దుర్భరమైన స్థితిగతులు మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు, మనం ఆటంకాలని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, విఫలత మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు వెంటనే తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేసిన సమయాల్లో కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబు ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే జవాబుకు సమయం పడుతుంది అంటే ఒక ప్రత్యేకమైన సంగతిని నీవు గమనించాలి. దేవుడు వెంటనే జవాబు ఇవ్వకుండా సమయం తీసుకుంటున్నాడు అంటే నిన్ను ఏదో ఒక మెరుగైన పరిస్థితి కోసం నీవు ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధపరుస్తున్నాడు దేవుడు నిన్ను. మనకు సమస్తాన్ని, ప్రతికూలమైన పరిస్థితులను కూడా మేలు కలుగుటకై సమస్తము ఆయన సమకూరుస్తున్నాడు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. మన జీవితాల్లో అవాంఛనీయమైన పరిస్థితులు, ఆటంకాలు, ప్రతికూలతలు, కొన్నిసార్లు అనారోగ్యకరమైన పరిస్థితులు, కోరదగని స్థితిగతులు, ఇవన్నీ కూడా ఆ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాన్ని మనకు మేలు కొరకు దేవుడు సమకూరుస్తున్నాడు అనే విషయం దేవుని వాక్యం మాట్లాడుతోంది. ప్రియులారా, పరిస్థితి అంతా సంతోషంగాను, పరిస్థితి అంతా సజావుగాను జరిగిపోతున్నప్పుడు మన జీవితాల్లో ఏ విషయంలోనూ మనం ఎదగలేము. ఆయా పరిస్థితుల్లో ప్రతికూలతలో ఉన్నప్పుడు ఒక రకమైన ఆత్మీయ వ్యాయామాన్ని మనం చేస్తాం. ఆత్మ సంబంధమైన వ్యాయామాన్ని చేస్తాం. ఆత్మ సంబంధమైన వ్యాయామంలో ఆత్మలో బలపడతాం, మన చిత్తవృత్తిలో బలపడతాం. దానిని బట్టి గొప్ప సంగతులు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. నీవు ప్రతికూలతలో ఉన్నవా, లేక నీవు కోరదగని అనుభవాల్లో నీవు ఉన్నవా, అవాంఛనీయమైన స్థితిగతులు నిన్ను అలుముకొని ఉన్నాయా, కృంగిపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితిని నీకు మేలు కలుగుటకై దేవుడు సమకూరుస్తున్నాడు అనే విషయాన్ని నీవు గమనించాలి. అలాంటి ప్రతికూలతలోనే నీకు నాకు దేవుడు మెరుగు పెడతాడు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను నన్ను రాబో జీవితంలో గొప్ప అనుభవాల కోసం, గొప్ప జీవిత స్థితి కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయడం సహజం. భక్తుడైన బిల్లీ గ్రామ్ గారు ఒకనొక సమయంలో ఒక మాట చెప్పారు ఆయన. వెన్ ఐఎమ్ బర్డెన్డ్ విత్ లాట్ ఆఫ్ అపోజిషన్స్, ఐ డోంట్ ప్రే గాడ్ టు రిమూవ్ ఆల్ దోస్ బర్డెన్స్. ఐ ప్రే గాడ్ టు గివ్ మీ ఎ స్ట్రాంగ్ బ్యాక్ సో దట్ ఐ కెన్ క్యారీ దోస్ బర్డెన్స్ అండ్ గెట్ త్రూ దోస్ బర్డెన్స్. అది ఆయన అనుభవం. నేను ఏదైనా భారభరితమైన స్థితిగతిలో ఉన్నప్పుడు ఆ భారం తొలగించే ప్రభువా అని ప్రార్థన చేయను, కానీ ఆ భారాన్ని మోయగలిగిన బలాన్ని నాకు దయచే ప్రభువా. ఆ భారాన్ని మోస్తూ నీ చిత్తాన్ని నేను పొందుకోగలిగేటట్లుగా, నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలిగేటట్లుగా ముందుకు సాగగలిగే అనుభవం నాకు దయచే ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను అని ఆయన చెప్పిన మాటలు. ఈ దినాన్ని ఒకవేళ ఏ ప్రతికూలత ఉన్నా ఆ ప్రతికూలత దేవుడు నీ ఆశీర్వాదం కోసం సమకూరుస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ఆ ప్రతికూలతలో నీ ఆశీర్వాదాన్ని సమకూరుస్తున్నాడని, ఆ ప్రతికూలతలో నీవు కృప పొందుకునే స్థితిని నీకు సమకూరుస్తున్నాడని, ఆ ప్రతికూలతలో నీకు
మెరుగు పెడుతున్నాడని దేవుడు నీవు గమనించగలిగి ఆ ప్రతికూలతలో దేవుని మీద ఆనుకొని ఆ ప్రతికూలత నుంచి విడుదల కోసం ప్రార్థన చేయి. ఒకవేళ ఆ విడుదలకు ఆలస్యం అవుతుంటే దేవుడు నిన్ను మెరుగైన స్థితి కోసం సిద్ధపరుస్తున్నాడనే ఆలోచనతో దేవునిలో ఇంకనూ బలపడి, దేవునిలో ఇంకనూ స్థిరపడి, దేవా ఇంకా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా అని దేవునికి ఇంకా సమీపమై నీ జీవితంలో ముందుకు సాగితే దేవుడు నీకోసం దాచి ఉంచిన ఆ ఆశీర్వాద స్థితిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. అలా కాకుండా ప్రతికూలతలో దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని నువ్వు వెనుకడుగు వేసావా, లేక దేవుడి నుంచి దూరం అయిపోయావా? దేవుడు నీకోసం ఏదైతే సిద్ధపరుస్తున్నాడో దేవుడు సిద్ధపరుస్తున్న ఆ స్థితిని నువ్వు పొందుకోలేకపోతావు. ఈరోజు ఏ ప్రతికూలత ఉన్నా, ఏ కష్టం ఉన్నా, అది ఆరోగ్యంలోనో, కుటుంబ సంబంధాల్లోనో, లేక ఉద్యోగ స్థితిగతుల్లోనో, లేక నువ్వు చేస్తున్న ప్రయత్నంలో విఫలత, ఇలాంటి ఏ కష్టం ఉన్నా ఆ కష్టంలో దేవుడు నన్ను మెరుగైన స్థితి కోసం సిద్ధపరుస్తున్నాడు అనే విశ్వాసంతో దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి ఉంటే ఆ పరిస్థితి అంతటిని నీకు మేలు కలుగుటకై సమకూర్చి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకుందవు కాక. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. మే యూ హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రార్థన చేస్తాను. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, అవాంఛనీయమైన కోరదగని స్థితిగతులు మా జీవితాల్లో ఉంటే ప్రభువా, వాటి నుండి నీవు విడుదల కలుగు చేయగలవనే నమ్మకం మాకుంది ప్రభువా. ఒకవేళ విడుదల కలుగకపోతే ఆ పరిస్థితులను మాకు అనుకూలంగా మలచగలవు, ఆ పరిస్థితుల్లో ఇంకా మెరుగైన స్థితి కలగడానికి నీవు సమకూర్చగలవు అనే విషయాన్ని మేము నీ వాక్యంలో నేర్చుకున్నాం. ఆ విశ్వాసంతో నీ మీద ఆనుకోగలిగే స్థితి ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, అలాంటి ఆశీర్వాదంతో వారి జీవితాలు నింపుమని, నీ కృపా కటాక్షాలు వారి జీవితాల్లో ఉంచి మెరుగైన ఆశీర్వాద స్థితి కోసం, నీవు వారి కోసం సిద్ధపరుస్తున్న ఆశీర్వాద స్థితి కోసం బిడ్డల ప్రభు నీకు సంపూర్ణంగా అప్పగించుకోగలిగే స్థితి ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ నీ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీకు కూడా కొలెక్ట్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.